అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజైతే ఒక సహోదరికి ఇట్లా ప్రార్థన చేయడం జరిగింది. నేను ఈ ప్రార్థన చేస్తే ఏమే మంచి విడుదల స్వస్థత వచ్చిందన్నట్టు. దీన్ని బట్టి మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తానండి. బైబిల్ గ్రంథంలోంచి మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ఏంటంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. మూల భాషలలో నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. చూసారు కదండి, చక్కని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మితే ఖచ్చితంగా ఈ సూచక్రియలు కనబడతా ఉంటాయండి. నిజంగా నమ్మకంతో ఆ రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత పొందుతారన్నట్టు. నిజంగా ఈ దినమైతే అదే జరిగింది. యేసుక్రీస్తునందు నమ్మకంతో విశ్వాసంతో దైవజనులు ఆ సహోదరు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆమె చక్కగా విడుదల పొందుకొని మేలు పొందుకొని ప్రభునామాన్ని స్తుతించడం జరిగింది. మొదటగా అయితే విపరీతంగా ఇలా బాధించబడింది, కానీ తర్వాత యేసు నామాన్ని ఉచ్చరించి యేసు నామాన్ని ఎత్తిపట్టి రోగం లేదా అధికారం ఇచ్చిండు కదా దేవుడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని చెప్పిండు కదా. నిజంగా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందురు అని చెప్పిన వాక్యము నెరవేర్చబడుతుందన్నట్టు. ఇంత బాధించే ఈ దయ్యముల మీద అధికారము కూడా నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఇస్తూ ఉంటాడు. దైవజనులు అయితే చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు సహోదరి ఎంతో చక్కగా విడుదల పొందుకోవడం, స్వస్థత పొందుకోవడం జరిగిందండి. ఇది వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను చేస్తున్నట్టు. ఓకే, ప్రైజ్ లాడండి. గాడ్ బ్లెస్ యూ. జీజీఆర్ చర్చ్ ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక 80 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారండి. ఇంకా వీడియోస్ ఎక్కువ చేయాలి, ఎక్కువ మీకు చూపించాలి దేవుడు కార్యాలు అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూడండి ఎంత బాగా అద్భుతంగా దేవుడు విడుదలిచ్చాడంటే చక్కగా నిలబడింది అన్నట్టు. మేము మొదట్లో ప్రార్థన చేసేటప్పుడు ఇంతగా నిలబడలేదు తను. ఇప్పుడైతే దేవుడు స్వస్థపరిచిండు. ఎవరిలో ఏమీ లేదు, కానీ దేవుడి నామంలో శక్తి ఉన్నది అని నేను చెప్పగలను. దేవుడి నామంలో ఉన్న శక్తిని బట్టి